గంగవరం అనే ఊరిలో కొమరయ్య, సత్యవతి అనే భార్యాభర్తలు నివసిస్తూ ఉంటారు. వారికి కొడుకు అరుణ్, కోడలు అంజలి. సత్యవతి పైకి గంభీరంగా కనిపించినా మంచి మనసున్న మనిషి. ఇక కొమరయ్య భార్య మాటను జవదాటని ఒక మంచి భర్త. ఇక కొమరయ్యకి ఒక తల్లి ఉంటుంది. కొత్తగా కొడుకు అరుణ్కి అంజలినిచ్చి పెళ్లి చేస్తారు. అంజలి చాలా మంచమ్మాయి. జీవితం చాలా చిన్నది. ఉన్నంతకాలం ఆనందంగా బతికేయాలనుకునే ఈ తరం అమ్మాయి. అంజలి అరుణ్ని కొత్తగా పెళ్లి చేసుకుని మొదటిసారి అత్తగారింట్లో అడుగు పెడుతుంది. అటు సత్యవతి గాంభీర్యత్వానికి, ఇటు అంజలి ఈ తరం పద్ధతులకి మధ్య ఈ ఇంట్లో అంజలి కొత్త కాపురం ఎలా సాగబోతోందో చూడాలి. పెళ్ళయి అడుగుపెట్టిన మొదటి రోజు. చూడమ్మా అంజలి, మొదటి రోజు మా ఇంట్లో అడుగు పెట్టావు. ఇక ఈ రోజు నుంచి ఇంట్లో నువ్వు కూడా ఒక సభ్యురాలివి. ఇక ఇంటి బాధ్యత నీది కూడా. కొత్త ఇంటి పద్ధతులు అలవాటు చేసుకోవడం అర్థంగానే ఉంటుంది, కానీ నీకు ఆ పనులన్నీ అలవాటయ్యేదాకా ఈ ఇంట్లో ప్రతి పనులు నీకు సాయంగా ఉంటాను. నీకు ఏ సాయం కావాలన్నా మొహమాట పడకుండా అడుగు, సరేనా? సత్యవతి, ఇప్పుడే కదా అమ్మ ఇంట్లో అడుగు పెట్టింది. అప్పుడే ఇంటి బాధ్యతలు అప్పగించి మొయ్యలేని భారం తన మీద వేయడం అవసరమా? నా పెళ్ళైన కొత్తల్లో మా అత్తగారు ఇలాగే బాధ్యతలు అప్పగించారండి. ఆ రోజు నేను మొయ్యలేననుకుంటే ఈరోజు మన సంసారం ఇంత సాగేది కాదుగా. అందుకని నేను కూడా నా కోడలికి మొదటి నుంచి అన్ని అలవాటు చేయాలని అనుకుంటున్నాను. ఏమ్మా అంజలి, కష్టంగా ఉందా? అలాంటిదేం లేదత్తయ్యా. మీ నా మీద నమ్మకంతో మొదటి రోజే ఇంటి బాధ్యతను నాకు అప్పగించటం చాలా సంతోషంగా ఉంది. చూశారండి మన కోడలు మంచితనం. మొదటి రోజే బాధ్యతను భారంగా తీసుకోలేదు. సరే అమ్మా అంజలి, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా. నీకు ఇంటి పనులు ఎలా చేయాలో నేర్పిస్తాను. అలాగే అత్తయ్యా. అరే అరుణ్, అమ్మాయి లోపలికి తీసుకెళ్ళు. అంజలి లోపలికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి అత్తగారి దగ్గరికి వస్తుంది. సత్యవతి వంట చేస్తూ, రా అంజలి, ఆకలిగా ఉందా? ఏమైనా తింటావా? లేదత్తయ్యా, పనిలో మీకేదైనా సాయం చేద్దామని వచ్చాను. ఇంతకీ నీకేమైనా వంటలు వచ్చా? అన్ని రకాలు రావు, కానీ కొన్ని రకాల వంటలైతే వచ్చత్తయ్యా. అమ్మ చూస్తూ ఉంటే చూసి నేర్చుకున్నాను. మరింకే, నీకు రానివి ఆ మిగిలిన వంటలని నేను నేర్పిస్తానులే. ఈరోజు వంట నేను చేసి పెడతానత్తయ్యా. పెళ్లి పనుల్లో బాగా అలసిపోయి ఉంటారుగా, మీరు విశ్రాంతి తీసుకోండి. అబ్బో, నా కొత్త కోడల వంట మొదటిసారి తినబోతున్నా అన్నమాట. నువ్వు చేస్తూ ఉండు, నేను నీకు ఇక్కడి నుంచి కబుర్లు చెప్తూ ఉంటాను అని అంజలి వంట మొదలు పెడుతుంది. సత్యవతి అక్కడే కూర్చొని కొత్త కోళ్ళకి కబుర్లు చెబుతూ, అవును అంజలి, పెళ్లిలో ఒక అతను కద్దర చొక్కా వేసుకొని చాలా హడావిడి చేశాడు కదా, ఎవరతను? ఓహో అతనా? అతను మా అమ్మకి తమ్ముడు, మా మామయ్య. చిన్నప్పటి నుంచి నన్ను ప్రాణంగా పెంచాడు, అందుకే అంత హడావిడి చేశారత్తయ్య. భలే తమాషా అయిన మనిషి అనుకో అంజలి. అవును అంజలి, నీ గురించి ఇప్పుడు తెలుసుకుంటాను గాని నీకెక్కువగా ఏం చేయడం ఇష్టమో? అంజలి తన ఇష్టాలు చెప్పబోతూ ఉండగా సత్యవతి అత్తగారు లక్ష్మమ్మ వంటగదిలోకి వస్తారు. అత్తయ్య, రండి రండి, ఏమైనా కావాలా? ఏంటత్తా కోడలిద్దరు నన్ను వదిలేసి మోచ్చట్లు చెప్పుకుంటున్నారు? ఇందాక మీతో మాట్లాడదామని మీ గదికొచ్చి చూశాను బామ్మగారు. మీరు గాఢ నిద్రలో ఉన్నారు. అందుకనే మిమ్మల్ని నిద్ర లేపకుండా అత్తయ్య గారి దగ్గరికి వచ్చేశాను. మీలాంటి వయసు పిల్లలకి మాలాంటి వయసు అయిపోయిన వాళ్ళతో మాట్లాడడానికి ముచ్చట్లే ఉంటాయిలే. రోజు నాతో ముచ్చట్లు పెట్టే నా కోడలు ఈరోజు నీతో ముచ్చట్లు పెడుతుందంటే ఇక ఈ ఇంట్లో నన్ను పక్కకు పడేసినట్టే. అయ్యయ్యో, అలాంటిది ఏమీ లేదు బామ్మ. మొదటి రోజు కదా, అత్తయ్య గారు నాకు కాస్త పని నేర్పిస్తున్నారు అంతే. నా కోడలు గురించి నాకు తెలుసులే మనవరాలే. ఏదో ఊరికే నిన్ను ఆట పట్టించడానికి అలా అన్నాను. అత్తయ్య గారు, వంట పూర్తయింది. ఇక అందర్నీ భోజనానికి పిలుస్తాను. మీరు కూడా పదండి, తిందురు కాని. అందరూ భోజనానికి కూర్చోగా కొమరయ్య, ఏమిటి ఎన్నడూ లేనిది వంటింట్లో ఏదో కొత్తగా వస్తున్నాయి? ఈరోజు మీ కొత్త కోళ్లే వంట చేసిందండి, అందుకే వంటలో కొత్త కొత్తగా గుమ్మగుమ్మలు వస్తున్నాయి. అంజలి, త్వరగా ఆకలిగా ఉంది, వడ్డించు. అంజలి, వంట చాలా బాగా చేసావమ్మా, రుచి బ్రహ్మాండంగా ఉంది. సత్యవతి, నీ వంట రుచి ఒక ఎత్తు అయితే అంజలి చేసిన వంట రుచి ఇంకొక ఎత్తు. ఏమే సత్యవతి,
వంటల్లో నీకు పోటీగా నీకొక సమవుజ్జి వచ్చినట్టుంది. అవునమ్మో, అంజలి అచ్చ నీలాగే వంట చేసిందే. మీరందరూ మొహమాటానికి చెప్తున్నారు కానీ అత్తయ్య గారు అంత బాగా వంటని నేనెలా చేయగలను? లేదమ్మా అంజలి, నిజంగానే నువ్వు వండిన వంటకాలన్నీ అద్భుతంగా ఉన్నాయనుకో. మొదటి రోజే మార్కులు కొట్టేశావు. థ్యాంక్స్ అత్తయ్య. అలా అందరూ భోజనం పూర్తి చేసుకుంటారు. ఇక ప్రతిరోజు సరదాగా ఒకరోజు ఉరుములు మెరుపులతో పెద్ద వర్షం మొదలవుతుంది. అది చూసిన అంజలికి వర్షంలో తడవాలనిపిస్తూ ఉంటుంది. అంజలిని గమనించిన సత్యవతి, అంజలి, వర్షం పడుతుంటే అంత ఆనందంగా చూస్తున్నావు? మీరు ఒకరోజు నన్ను అడిగారు కదత్తయ్యా, నీకెక్కువగా ఏమంటే ఇష్టమని. నాకు వర్షం పడుతుంటే ఆ వానలో తడవడం అంటే చాలా ఇష్టం. మరింకెందుకు ఆలస్యం, వెళ్ళి తడవచ్చు కదా. నిజంగానే అత్తయ్యా, ఇది నా అత్తగారి ఇంటి దగ్గర మొట్టమొదటి వాన. దీనిలో తడవాలని నాకెంతో ఆశగా ఉంది. మీరేమనుకుంటారో, ఎక్కడ తిడతారని భయంతో ఆగిపోయాను. ఇందులో తిట్టడానికి ఏముంది తల్లి? పెళ్ళయి అత్తగారింటికి వచ్చావని నీ సంతోషాన్ని దాచుకోవాలా ఏంటి? ఇక్కడ నువ్వు దేనికి భయపడాల్సిన అవసరం లేదు అంజలి. మీ ఇంటి దగ్గర ఎలా ఉంటావో ఇక్కడ కూడా అలాగే ఉండమ్మా. నాకు అత్తగారిని మర్యాద ఇస్తే చాలు, భయపడాల్సిన అవసరం లేదు. థ్యాంక్స్ అత్తయ్య, థ్యాంక్ యూ సో మచ్. అలా అంజలి వర్షంలో తడుస్తూ డాన్స్ వేస్తూ ఉంటుంది. ఇంట్లో వాళ్ళందరూ కూడా డాన్స్ చూస్తూ ఉంటారు. చూశారండి నా కోడల్ని వర్షాల్లో డాన్స్ చేస్తున్న నెమల్లాగా ఎంత అందంగా ఉందో. అలా వాన చిలుకలు తన మొహం మీద పడుతూ ఉంటే తన సర్వస్వం మర్చిపోయి చిన్న పిల్లలాగా మారి మయూరిలాగా డాన్స్ చేస్తుందండి. అవునవును, మన ఇంట్లో ఆడపిల్ల లేకపోవడం వలన ఎప్పుడు ఇలాంటి అల్లరి చూసిందే లేదు. తనలా మర్చిపోయి డాన్స్ చేస్తుంటే చూడ్డానికి కన్నుల పండుగగా ఉంది. మన ఇంట్లో మగవెద ఉన్నాడు, ఎప్పుడు చూడు ఆ ల్యాప్టాప్ పట్టుకొని కూర్చొని ఉంటాడు. ఇది బాగానే ఉందే. తన వర్షంలో ఎంజాయ్ చేస్తుంటే తన్నేమనుకుంటా మధ్యలో నన్ను తిడతారేంటి? తను ఎందుకురా తిట్టాలి? చూడు, నా మనవరాలు వర్షాలు ఆడుతుంటే ఎంత ముద్దుగుందో. ఏవే మనవరాలా, పుట్ట బొమ్మలాగా ఎగురుతున్నావు. నన్ను కూడా వచ్చి వర్షంలో డాన్స్ చేయబట్టావా? నిజంగానా బొమ్మగారు? అయితే వచ్చేయండి. ఈ వయసులో నేను వాన్లో తడిస్తే ఇక కోలుకోవడం కుదరదు గాని నన్ను వదిలేసి మీ అత్తగారిని తీసుకెళ్ళు. చాలే ఊరుకోండి అత్తయ్యా. సిగ్గుపడుతున్నావెందుకే? నీ కోడలతో పాటు నువ్వు కూడా వెళ్ళి వర్షంలో తడువు, అంతేగా. భలే వారేనండి మీరు, ఊరుకోండి. తనైతే ఏదో చిన్నపిల్ల డాన్స్ వేస్తే చూడ్డానికి చూడముచ్చటగా ఉంది. నేనెళ్ళి ఆ వాన్లో తడిసి డాన్స్ చేస్తాననుకో, మీరందరూ మూర్చొచ్చి పడిపోతారు. సత్యవతి మాటలకు అందరూ నవ్వుతూ ఉంటారు. అప్పుడు అరుణ్, అమ్మా, ఈ వర్షానికి వేడి వేడి బజ్జీలు పకోడీ లేరాదు, తింటుంటే భలే మజా వస్తుంది. సరేరా, నేను ఇప్పుడే వెళ్ళి వేసుకొని వస్తాను. నా కోడల్ని మాత్రం ఎవరు ఆపమాకండి. తన్ని తన మొదటి వర్షాన్ని ఎంజాయ్ చేయనివ్వండి. అలా సత్యవతి లోపలికెళ్ళి బజ్జీలు పకోడీని వేసుకొని తీసుకొస్తుంది. వర్షంలో వేడి వేడి బజ్జీలు పకోడీలు తింటుంటే స్వర్గమే కనిపిస్తుంది. అమ్మా అంజలి, పకోడీలు తిని మళ్ళీ వర్షంలో దొడుదు గనిరా. అత్తయ్య, ఇదిగోండి కాగితం పడవల్ని చేశాను. మీరందరూ కూడా ఈ కాగిత పడవల్ని వర్షపు నీటిలో వదిలేయండి. ఎవరి పడవ ముందెళ్తుందో చూద్దాం. ఏది మనవరాలా, ముందు నా పడవ నా చేతికివ్వు. అందరికన్నా ముందు నేను వదులుతాను. అలా ఏం కుదరదు బామ్మగారు, అందరూ ఒకేసారి వదలాలి. అంజలి అందరి చేత కాగితపు పడవల్ని వర్షపు నీటిలో వదిలేపిస్తుంది. చూసావా, నా పడవ అందరికన్నా ముందెళ్ళింది. ఒరే బొడుద్దాయ్, అది నా పడవరా, నీది కాదు. ఏంటత్తయ్య మీరు చిన్నపిల్లలాగా చీటింగ్ చేస్తున్నారే? అది మీ ఇద్దరి పడవ కాదు, నా పడవ. మీ అందరికీ తెలియని విషయం ఏంటంటే మధ్యదారికి వెళ్ళిన తర్వాత ఆ అందరి పడవలు కలిసిపోయాయి. దానివల్ల ఎవరి పడవ ముందెళ్ళిందో తెలియకుండా పోయింది. పోండి. అత్తయ్య, ఒకసారి ఇటు చూడండి. కొంచెం దూరం వెళ్ళగానే అందరి పడవలు సమానంగా ఎలా వెళ్తున్నాయో. అయితే ఇంకేం, ఆటలో అందరం విన్నర్సే అన్నమాట. ఆ పడవల్ని చూసి అందరూ నవ్వుకుంటూ ఉంటారు. అబ్బా, ఎన్నాళ్ళైంది సత్యవతి అందరం కలిసి ఇలా నవ్వుకొని. నా చిన్నప్పుడు ఎప్పుడో వర్షంలో ఇలా ఆడుకున్నాను. మళ్ళీ ఇన్నాళ్ళ తర్వాత ఇది జరిగింది. నిజమేనండి, మొట్టమొదటిసారి నా కోడలి పిల్ల వల్ల వర్షాన్ని ఎంజాయ్ చేస్తున్నాను. అమ్మా అంజలి, మమ్మల్ని అందరినీ ఇలా చిన్న పిల్లల్ని చేసినందుకు
చాలా ఆనందంగా ఉంది. నాకు వాళ్ళు తడవడానికి పర్మిషన్ ఇచ్చినందుకు నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలత్తయ్యా. ఇది నా లైఫ్లోనే ద బెస్ట్ వర్షం. ఇది నా జీవితాంతం గుర్తుండిపోతుంది. నాకింకో అమ్మ దొరికినట్లుగానే ఉంది అని అంజలి ఆనందంతో కళ్ళల్లో నీళ్లు పెట్టుకుంటుంది. వెంటనే అత్తయ్య గారు, చూడమ్మా అంజలి, ఆనందంతో అయినా సరే నువ్వు ఎప్పుడూ ఇంట్లో కళ్ళ నీళ్లు పెట్టుకోకూడదు. అలా కన్నీళ్లు పెట్టుకున్నావంటే నా మీదొట్టే. అయ్యో, అంత మాట అనకండి అత్తయ్య. అలాగే, నేనెప్పుడూ కన్నీళ్లు పెట్టుకోను. బయట వర్షం పడుతుంటే లోపల అంజలి మనసు అత్తవారింటి ప్రేమాభిమానాలతో నిండిపోయింది. అలా అత్తాకోడలి మొదటి వర్షపు అనుభవం ఒక అందమైన జ్ఞాపకంగా మిగిలిపోయింది. నీతి: జీవితంలో ప్రేమ, ఆప్యాయత, అనురాగం చాలా ముఖ్యమైనవి. అవి ఏ ఇంట్లో అయితే దొరుకుతాయో వాళ్ళు ప్రపంచాన్ని జయించిన దానికంటే ఎక్కువ ఆనందంగా ఉంటారు. గోదావరి జిల్లాలోని ఒక అందమైన పల్లెటూరిలో రామ్మూర్తి, సావిత్రమ్మ దంపతులు ఉండేవారు. వారికి 2 కొడుకులు. పెద్ద కొడుకు కార్తీక్, చిన్న కొడుకు వరుణ్. కార్తీక్కి పెళ్లయ్యి అవని ఇంటి కోడలిగా వస్తుంది. అవని పూర్తిగా పల్లెటూరులో పుట్టి పెరిగి సాంప్రదాయాలు తెలిసిన అమ్మాయి. అవనే, ఇక నుంచి ఈ ఇల్లు నీదే, నువ్వే బాధ్యతగా చూసుకోవాలి. సరే అత్తయ్యా. నీకేం కావాలన్నా అస్సలు మొహమాట పడకుండా అడుగు, సరేనా? అలాగే అత్తయ్యా. అబ్బా సావిత్రి, పెళ్ళై 4 రోజులు కూడా కాలేదు, అప్పుడు అమ్మాయిని భయపెట్టేస్తున్నావా? అమ్మాయి కూడా తెలియాలి కదని. పెళ్ళైన కొత్తల్లో తమరికేం తెలుసు? ఊరుకోండి, కోడల ముందు నా పరువు తీసేలా ఉన్నారే ఉండు, చెప్పనివ్వు అని మాట్లాడుతూ ఉండగానే వరుణ్, కార్తీకులు అక్కడికొస్తారు. ఏంటి నాన్న, వదిన ఇంటికి రాగానే కొడుకుల్ని పక్కన పెట్టేసి ఎంజాయ్ చేస్తున్నారా? అదేం కాదు వరుణ్. ఊరికే అన్నాలే వదిన, అయినా అలాగే ఉండాలి. కరెక్టే, ఇంటికి కోళ్ళు వచ్చాక ముందు కోడలు, ఆ తర్వాతే కొడుకులు. అబ్బో, నా కొడుకులిద్దరు బానే పెద్దోళ్ళైపోయారు. మరి ఎవరి పెంపకం? నా పెంపకం. ఏడి సెవలి, ఏంటి మావయ్య అంత మాట అనేశారు? ఇప్పుడేదో మీ అత్తయ్య ఇలా బిల్డప్ ఇస్తుంది గాని అమ్మా, పెళ్ళైన కొత్తల్లో పడి ఏం చేయడం వచ్చేది కాదు. అవునమ్మా. హిహిహి, అవునా అమ్మ అంట. నువ్వు ముందు ఆఫీస్కి పోరా. నాది వర్క్ ఫ్రం హోమ్ అమ్మా. ఇంట్లో ఉండి నా ప్రాణాలు తోడిస్తున్నారా వీళ్ళు అని అంటుంది. అలా సరదాగా కాసేపు సమయం గడుపుతారు. కాసేపటి తర్వాత, నా మీద వేసిన జోకులు చాలే, కోడల ముందు నా పరువు అంతా తీసేస్తున్నారు. అత్తయ్యా, నేనేం పట్టించుకోను. అయినా మీరు సరిగ్గా చేయందే వీళ్ళింత వాళ్ళు అయిపోయారా ఏంటి? అబ్బో, నా కోడలు మాటకారే. అంటే అది మావయ్య. ఈ మాత్రం ఉండాలే కోడలా. మాటల తర్వాతండి, ముందు పొలానికి వెళ్ళి ఆ కోత సంగతి ఏంటో చూడండి. అదొకటి ఉంది కదా. రే కార్తీక్, రా మనిద్దరం వెళ్దాం. నానా, నేను కూడా వస్తాను. నీకు వర్క్ ఉంది కదరా. బోరింగ్గా ఉంది నానా వర్క్, కాసేపు ఆగి చేసుకుంటానులే. అమ్మా, బాయ్ బాయ్, మేమంతా వెళ్తున్నాం. అబ్బబ్బబ్బా, ఈ సిన్నోడున్నాడే మహా అల్లరి అనుకో. పోనీలే అత్తయ్య. సరే రండి, మనిద్దరం కలిసి వంట చేద్దాం అని అత్తాకోడలిద్దరూ వంట చేయడానికి వెళ్తారు. రోజులు గడుస్తాయి. ఇంటి పనులన్నీ శ్రద్ధగా చూస్తూ కొద్ది రోజుల్లోనే మంచి కోడలుగా పేరు తెచ్చుకుంటుంది అవని. కొద్ది రోజుల తర్వాత, ఏమ్మా కోడల పిల్ల, ఇల్లు బాగా అలవాటైపోయిందా? ఎంత బాగా చూసుకుంటుంటే అలా అడుగుతారేంటండి? పోనీలే, ఇక మన సిన్నోడి కూడా పెళ్లి చేసేస్తే ఒక పని అయిపోద్ది. ఆ మాట నిజమేనండి. అప్పుడే పెద్దోడు పెళ్ళయి 2 ఏళ్ళు అయిపోతుంది. సరే, సంబంధాలు చూద్దామైతే. ఏమ్మా అవని, నువ్వేమంటావు? ఓసారి ఆయన్ని వరుణ్ణి కూడా ఓ మాట అడగండి మావయ్య అని అంటుంది. ఇంతలోనే వరుణ్, కార్తీకులు అక్కడికొస్తారు. ఏంటి నాన్న, కార్తీక్ అరుణ్ అని ఏదో అంటున్నారు, ఏంటి సంగతి? అదేనండి మన వరుణ్ పెళ్లి సంగతి. ఏంటి పెళ్ళా? నాకొద్దు బాబోయ్. రే వరుణ్, జోక్ కాదు, నిజంగానే పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం. అవును కార్తీక్, సంబంధాలు చూడమంటావా? కానీ వదినా. చేసుకో కార్తీక్. జీవితం సంపూర్ణం అవ్వాలంటే ఈ ఉద్యోగం, అమ్మా నాన్న ఉంటే మాత్రమే సరిపోదు కదా. భార్య, పిల్లలు అని నీకంటూ కుటుంబం ఉండాలి అని చెప్పడంతో అందరూ అవని వైపు చూస్తారు.
చాలా బాగా చెప్పావమ్మా అవని. రేయ్, ఉదయం చెప్పింది నిజమేరా. చూడు, మేమిద్దరు ఎంత సంతోషంగా ఉన్నామో. చక్కగా నీ ఉద్యోగానికి తగినట్టే మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేద్దాం. ఉద్యోగం చేసే అమ్మాయా? అవును సావిత్రి, ఏమవుతుంది? ఏంటి ఉద్యోగం చేసే అమ్మాయి అయితే? అదేం లేదులేండి అని అంటుంది. కాని మనసులో మాత్రం కోడలు ఉద్యోగం చేయడం సావిత్రికి ఇష్టం లేదు. అయితే సంబంధాలు చూడడం మొదలెట్టాలన్నమాట. అంతే మామయ్య అని అంటుంది అవని. అనుకున్నట్టుగానే కొద్ది రోజులకు అంజలి అనే సాఫ్ట్వేర్ అమ్మాయితో వరుణ్ పెళ్లి కుదిరిపోతుంది. అంజలి ఇంట్లో అడుగు పెడుతుంది. చూడమ్మా అంజలి, నువ్వే ఇంటిని బాధ్యతగా చూసుకోవాలి. ఏమైనా కావాలంటే అవని అడుగు. అబ్బా, మొదలు పెట్టేశావా మళ్ళీ? మీరు మొదలు పెట్టకండి, పనులున్నాయి, పదండి. అవని కొంచెం చూసుకోమ్మా అని రామ్మూర్తిని తీసుకుని సావిత్రి అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. వరుణేమో అక్కడికొస్తాడు. అప్పుడు అవని, అంజలి, ఇల్లెలా ఉంది? ఇక్కడంతా బానే ఉందా? బాగుందక్కా. రే వరుణ్, అంజలిని జాగ్రత్తగా చూసుకో. సరే వదినా, మీరు చెప్పినట్టుగానే చేస్తాను. చాలే ఆపింకా. అవును అంజలి, ఆఫీస్కి సెలవు పెట్టావా? వర్క్ ఫ్రం హోమ్ తీసుకున్నానక్కా. ఇంకా ఇంటి దగ్గరే పనిచేసుకోవచ్చు. పోనీలే, అదే మంచిది. ఈ ఉద్యోగాల్లో కంప్యూటర్ వర్కుల గురించి నాకు తెలీదమ్మా. కానీ జాగ్రత్తగా చేసుకోండి ఇద్దరు. సరేనక్కా అని చెప్పి అంజలి వరుణ్ వెళ్ళిపోతారు. మొదట్లో అంతా బాగానే ఉంటారు. కానీ కొద్ది రోజులకే పోలికలు మొదలవుతాయి. ఓ రోజు ఉదయం, అవనే, ఇంటి పని మొత్తాన్ని ఒక్కదానివి ఎంత బాగా చక్కబెడుతున్నావో. ఇది నా ఇల్లు కదత్తయ్యా. మరోవైపు అంజలి అక్కడే మీటింగ్లో ఉంటుంది. నా తల్లే, ఇంకో కోడలుందని పేరే కాని అసలు పని చేయడమే చూడలేదు. అత్తయ్య, తనేదో పని చేసుకుంటుందిలే. మా రోజులో ఇలా ఏమీ లేదమ్మా. నువ్వున్నావు, ఎంత బాగా ఇంటి పని చేస్తున్నావు. అలా ఏం కాదులే అత్తయ్య, ఇప్పుడు రోజులు మారే కదా. నువ్వెన్నైనా చెప్పు, నాకైతే నచ్చలేదు ఆ అమ్మాయి అని సావిత్రి అక్కడి నుంచి చెప్పి వెళ్ళిపోతుంది. ఈ మాటలు విని అంజలి బాధపడుతుంది. ఇక మధ్యాహ్నం భోజనం సమయంలో అందరి ముందు సావిత్రమ్మ, అవని లాంటి కోడలింటికి అదృష్టం, ఉదయం నుంచి పని చేస్తూనే ఉంది అనడంతో అంజలి నిశ్శబ్దంగా ఉంది. వరుణ్ అది గమనించి, అమ్మా, అంజలి కూడా పని చేస్తుంది కదా? ఏంట్రా చేసేది? ఉదయం నుంచి సాయంకాలం వరకు కంప్యూటర్ ముందు కూర్చోవడమా అని అనడంతో ఆ మాట అంజలిని బాధ పెడుతోంది. ఇక రాత్రి గదిలో అంజలి వరుణ్తో, నేనేమైనా తప్పు చేస్తున్నానా వరుణ్? లేదు లేదు, అమ్మకేమీ తెలియక అలా అనిందిలే, ఏమనుకోకు. అయితే నేను జాబ్ మానేయాలా వరుణ్? అప్పుడే బయట నుంచి అవని ఆ మాటలు విని లోపలికొచ్చింది. అంజలి, నువ్వు జాబ్ మానేయడమేంటి? అది నేను ఇంట్లో ఏమీ చేయనట్టు చూస్తున్నారు కదా. అయితే ఈ జాబ్ మానేసి పొలం పని చేస్తావా? నాకు రాదక్కా. పోనీ నీ కంప్యూటర్ వర్క్ని నేను చేయనా? అది నీకు రాదు కదక్కా. కదా, అది అంతే అంజలి. ప్రతి ఒక్కళ్ళ పని వేరు. ఏ పనికి ఉండాల్సిన విలువ ఆ పనికి ఉంటుంది. సమయం వచ్చినప్పుడు అది బయటపడుతుంది. అంజలికి ఆ మాట నచ్చింది. కాని సమస్య ఇంకా ముగియలేదు. కొన్ని రోజుల తర్వాత ఊర్లో పెద్ద పండుగొచ్చింది. చుట్టాలందరూ ఇంటికొచ్చారు. ఒక అత్తయ్య వచ్చి, ఏది ఉద్యోగం చేసే కోడలు ఎక్కడుంది అని అంజలి దగ్గరికెళ్ళి, అత్తయ్య నమస్కారం, బావున్నారా? అందరు అక్కడుంటే నువ్విక్కడేం చేస్తున్నావమ్మా? అది అత్తయ్య, కొంచెం వర్క్ ఉంది, అందుకే. మరి నువ్వు వంట చేయవా? ఇంట్లో పనులు చేయకపోతే ఎంత సంపాదించి ఏం లాభమమ్మా అని మాటలంటుంటే అంజలి మౌనంగా నిలబడిపోతుంది. ఇంతలో అవని అక్కడికొస్తుంది. అత్తయ్య, ఏంటి అంజలిని ఏదో అంటున్నారు? పిల్లకి పనులేవి రావంట కదా, ఇంకా ఉద్యోగం చేసేం లాభం? మా అంజలి సంపాదించే డబ్బుతో ఈ ఇంటి లోన్ క్లియర్ అయింది. అలాగే మా వరుణ్ కూడా 4 ఎకరాల పొలం కొన్నాడు. ఇంకొక ఇల్లు కూడా కడుతున్నాం అని అనగానే అందరూ ఒక్కసారిగా నిశ్శబ్దంగా ఉండిపోతారు. కానీ పని చేస్తే సరిపోదు కదా, ఇంటిని కూడా చక్కబెట్టుకోవాలిగా. ఇప్పుడు నేనున్నాం కదా, సమయం వచ్చినప్పుడు తానే నేర్చుకుంటుంది అని అనడంతో ఇంకెవ్వరు ఏం మాట్లాడలేదు. ఇంకా రాత్రి అంజలి అవని దగ్గరికెళ్ళి, అక్క, అందరి ముందు నన్ను ఎందుకు అంతగా సపోర్ట్ చేసి మాట్లాడావు? నా తోటి కోడలికి నేను కాకపోతే ఇంకెవరు సపోర్ట్ చేస్తారు? బయట తోడి కోడల గురించి ఏదో విన్నాను, కానీ నువ్వు మాత్రం చాలా డిఫరెంట్ అక్క, చాలా మంచిదానివి. సరే, ఇంక వెళ్ళి రెస్ట్ తీసుకో, లేట్ అయింది
అని అంటుంది. ఇక ఆ మరుసటి రోజు ఉదయాన్నే అంజలి అలారం పెట్టుకుని నిద్రలేచి ఇంటి ముందు కల్లాపు చల్లుతుంది. అంజలి, ఏంటి ఇంత పొద్దునే లేచావు? మీకు హెల్ప్ చేద్దామని. అలాగే ఈరోజు టిఫిన్ కూడా నేనే చేస్తానక్కా. అబ్బో అవునా? మీరే నాకు నేర్పించాలి. సరే సరే పద అని అంటుంది. కొద్ది రోజుల్లో అంజలి ఇంటి పనులు నేర్చేసుకుంటుంది. అవని కూడా అంజలి నుంచి ఫోన్ వాడడం, బ్యాంకింగ్ లాంటి చిన్న విషయాలన్నీ నేర్చుకుంటుంది. ఇదంతా సావిత్రమ్మ గమనిస్తూ ఉంటుంది. ఓ రోజు, అమ్మా, ఈసారి పొలానికి సంబంధించిన లెక్కలేంటో నాకైతే అర్థమే కావట్లేదు. ఏరా ప్రతిసారి బానే చూస్తున్నావు కదా. కానీ ఈసారి పని వాళ్ళు ఎక్కువ అయ్యారు. అంత గజిబిజిగా ఉందమ్మా. ఏవండి, ఏది నాకు చెప్పండి, నేను చూస్తాను అని గబగబా కంప్యూటర్లో మొత్తం చేసేస్తుంది. అది చూసి అంతా షాక్ అయిపోతారు. అవని, దీనిని ఇలా కూడా చేయొచ్చా? అవునండి, అంజలి నాకు నేర్పించింది ఇదంతా. అబ్బో, తోడిగడలు ఇద్దరు భలే చలాకీగా ఉన్నారే. అవును కార్తీక్, వాననుకో భలే చక్కటి భార్య దొరికింది. మీ సెలక్షనే కదా నాన్న. ఏంటమ్మా, ఏమంటావ్? అని అంటాడు. సావిత్రమ్మ మాత్రం మౌనంగా ఉండిపోతుంది. కాసేపటికి, సావిత్రి, ఏంటి ఏం మాట్లాడవే? నేను అంజలిని తప్పుగా అర్థం చేసుకున్నానండి. ఇంటి పనులు చేయడం లేదని అనుకున్నాను గాని చేసే ఈ పనిలో కూడా ఇన్ని మెలకువలుంటాయని, అది కూడా కష్టమని ఇప్పుడే తెలుసుకున్నాను. అయ్యో అదేమి కాదత్తయ్యా, మీరు చెప్పడమే నాకు మంచిదయింది. పోనీలే, అత్తా కోడలిద్దరూ కలిసిపోయారన్నమాట. అంజలి మ్యాజిక్ అలాంటిది. చూడండి, ఇప్పుడు అటు వర్క్ చేస్తుంది, ఇటు ఇంట్లో హెల్ప్ చేస్తుంది. అంజలి గ్రేట్ మావయ్య. అక్క కూడా అప్డేట్ అయింది మావయ్య అబ్బబ్బా, మన ఇంట్లో ఉన్న ఇద్దరు కోడలు మనకు బలమయ్యారు సావిత్రి అని అంటాడు. అలా అంతా ఇద్దరిని మెచ్చుకుంటారు. ప్రతి మహిళ చేసే పని వేరు కావచ్చు, కానీ విలువ మాత్రం సమానమే. ఇంటిని చూసుకునే కోడలైనా, ఉద్యోగం చేసే కోడలైనా గౌరవం, సహకారం ఉంటేనే ఆ కుటుంబం ఆనందంగా ఉంటుంది.